మన బెంగళూరు టీడీపీ ఫోరం నవశకం కార్యక్రమానికి విచ్చేసిన మన టీడీపీ కుటుంబ సభ్యులు, మనం అంతా కుటుంబ సభ్యులమే కదండి. మన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారి స్కెడ్యూల్స్లో చాలా బిజీగా ఉంటారు మన అతిథులు. అయినా కూడా మన ఇన్విటేషన్ని అంగీకరించి ఈరోజు ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ కృతజ్ఞతలండి. ముందుగా గురజాల జగన్మోహన్ గారు 1983 చిత్తూరు జిల్లాలో జన్మించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన వ్యాపార రంగంలో ఎంతగానో అభివృద్ధిని సాధించారు. సేవాభావంతో ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారండి గురజాల జగన్మోహన్ గారు. జీజేఎం ట్రస్ట్, మీలో ఎంతమందికి తెలుసు నాకు తెలీదు. జీజేఎం ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సహాయపడుతున్నారు గురజాల జగన్మోహన్ గారు. పుట్టింది పెరిగింది ఆయన చిత్తూరులోనే, అయినా కూడా ఇప్పుడు మనం అందరం బెంగళూరులో ఉన్నాం కదా, మనందరికంటే ఎక్కువ అనుబంధం ఉంది ఆయనకి బెంగళూరు తోటి. గత 20 సంవత్సరాలుగా బెంగళూరులో ఇక్కడే ఉంటూ ఆయన వ్యాపార రంగంలో ఎంతగానో రాణించారండి. ఎటువంటి రాజకీయ వారసత్వం ఉన్న ఫ్యామిలీ కాదు ఆయనది. కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వెల్కమ్ సార్. మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఎల్లరికీ నమస్కార. అందరికీ నమస్కారం. ఇక్కడ స్టేజ్ పై విచ్చేసిన మా అక్కగారు సబితక్క గారికి, అలాగే మా అన్న రాంభూపాల్ రెడ్డి అన్న ఎమ్మెల్సీ గారికి, మా బావగారైన కంచర్ల శ్రీకాంత్ అన్న గారికి, అలాగే మా అందరికీ స్ఫూర్తిగా వ్యాపారంలో ఉండే మా అమ్మిలి సురేంద్ర అన్న గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే బగడి గోపాల్ అన్న గారికి, అలాగే రావి మోహన్ చౌదరి గారికి, అలాగే మా మిత్రుడు చంద్రశేఖర్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన అనేక మంది పెద్దలందరికీ కూడా, అలాగే మరీ ముఖ్యంగా తెలుగుదేశం ఫోరం అంటే ఒక రాజకీయ పార్టీలాగా ప్రతి ఒక్క మీటింగ్ని కూడా ఎంతో క్రమశిక్షణగా పద్ధతిగా ప్రతి ఒక్క ఫంక్షన్ని సక్సెస్ చేసిన టీడీపీ ఫోరం సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే చెప్పినట్టు నేను ఆంధ్రాలో చిత్తూరులో పుట్టిన, బెంగళూరుకు వచ్చి 22 సంవత్సరాలు అయిపోయినా ఎక్కడున్న తెలుగు వారికి కానీ ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుకి ఏ సమస్య వచ్చినా జగన్ ఒకడు ఉన్నాడు మనకి బెంగళూరులో అనగానే అర్ధరాత్రి అయినా పలికే నన్ని మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి నేను చేసిన పార్టీ సేవలని అన్నిటిలోనూ నిజాయితీగా ఉంటాడు. మనందరికీ బెంగళూరులోనే కాదు చిత్తూరులో కూడా ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా పార్టీ పట్ల కానీ ప్రజలకు అంకిత భావంతో విశ్వాసంతో నాకు ధన్యవాదాలు. అలాగే మా నారా లోకేష్ గారు, వారు ఏది చేపట్టినా మొట్టమొదటిగా డిస్కషన్ చేసేవాళ్ళము. గత 12 సంవత్సరాలుగా స్నేహితుడిగా ఉన్న ఈరోజు పార్టీలో ఒక సభ్యుడిగా ఆయనతో పాటు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కలిగినందుకు, ఆ అవకాశాన్ని కల్పించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఎలా ఉంటారు ప్రతి ఒక్కరూ ఆదివారం కదా మాకేమి హాలిడే ఉంది పెళ్ళాం బిడ్డలతో ఉండాలి అనకుండా ఒక కుటుంబ ఫంక్షన్ లాగా భావించి మీరందరూ ఎక్కడెక్కడి నుండో ఎంతో ఆప్యాయతతో మమ్మల్ని అందరినీ ఎలక్షన్ సమయంలో మీకున్న విలువైన సమయాన్ని కేటాయించి మీరందరూ మమ్మల్ని గెలిపించినందుకు మీ అందరికీ మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే ఈ టీడీపీ ఫస్ట్ పెట్టింది కర్ణాటకలోనే. ఇతర రాష్ట్రాల్లో పోల్చుకుంటే కర్ణాటకలోనే తెలుగుదేశం ఫోరం అని ఒక ఫోరాన్ని ధైర్యంగా ఒక పార్టీ మాదిరి తీసుకొని వచ్చి
కృషి చేసిన ఈ పార్టీలో అంటే ఈ ఒక టీడీపీ ఫోరంలో మొట్టమొదట పరిచయమైన అందరూ ఇక్కడే ఉండారు. వీరా కావచ్చు, నరేంద్ర కావచ్చు, అనేక మంది పేర్లు చెప్పుకుంటూ పోతే కేశవ్ కావచ్చు, చాలామంది ఎవరైతే ఉండారో మిమ్మల్ని మరొకసారి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ ఒక్క కర్ణాటక ఫోరం కాస్త 24 రాష్ట్రాల్లో 24 ఫోరంలు అయ్యే విధంగా ఐటీ కావచ్చు, అంటే ఏదైనా తెలుగువాడు అనుకుంటే సాధించలేనిది ఏమీ లే. ప్రపంచమంతా తెలుగువాడు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ధర్నా చేసేకి అవకాశం లేకపోతే కర్ణాటకలోని ఫస్ట్ ధైర్యంగా బయటకు వచ్చి మీ అందరి ఒక సహకారంతో తెలుగువాడిని అరెస్ట్ చేస్తే ఇంతలా పవర్ ఉంటుందా అని ఇదే కర్ణాటకలో ఫోరం సభ్యులందరూ కలిపి ఇక్కడ మనం చేయడం జరిగింది. దీన్ని చూసి తమిళనాడు, మహారాష్ట్ర, అలాగే తెలంగాణ కావచ్చు, ఎక్కడైనా ఢిల్లీ కావచ్చు, విదేశాల్లో అయితే 40 దేశాల్లో చేయడం జరిగింది. కాబట్టి మీరు ఇంకా ముందు మంచిగా ఈ ఫోరాన్ని నడుపుతారని భావిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.